హైదరాబాద్ మహానగరంలో ఆహార పదార్థాలు తయారు చేసే ఉత్పత్తి కేంద్రాలపైన, అదేవిధంగా స్వీట్స్, రెస్టారెంట్లు, హోటల్స్ పైన జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశారు. ఏకకాలంలో 10 స్వీట్స్ దుకాణాలను సీజ్ చేసేశారు. ఇంతేకాకుండా సమోసాలు నగరవ్యాప్తంగా సప్లై చేస్తున్నటువంటి సమోసాల కార్ఖానాపై కూడా దాడులు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మూర్తిరాజు గారు ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు, ఏకకాలంలో దాడులు చేస్తున్నారు విత్ పోలీస్ ఫోర్స్ తో పాటు. ఎలాంటి వాస్తవాలు బయటపడుతున్నాయి? ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందండి. ఈ వర్షాకాలంలో చాలా ఫుడ్ కంటామినేషన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, క్రాస్ కంటామినేషన్. అందుకనే ప్రతి ఎస్టాబ్లిష్మెంటు, ప్రతి వింగు, దాంట్లో ఒకరోజు హాస్టల్స్, ఒకరోజు స్వీట్ షాప్స్, ఒకరోజు హాస్పిటల్స్, ఇట్లా రకరకాలుగా ప్రతి దగ్గర ఎక్కడైతే ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో అన్నిటినీ తనిఖీ చేయమన్నట్టుగా మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్గా చేసిన మా కర్ణన్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్గా వచ్చారు. వారి ఆదేశానుసారము ఈరోజు కూడా మేము విజిలెన్స్ అధికారులతో కలిసి ఒక సమోసా కార్ఖానా, అంటే ఒక చిన్న మినీ ఫ్యాక్టరీ లాగా ఉంది అది. దాని నుంచి చాలా నైబర్స్ నుంచి కంప్లైంట్స్ వచ్చాయి. ఆ కంప్లైంట్ను దృష్టిలో పెట్టుకొని మేము అక్కడికి వెళ్ళటం జరిగింది. మేము విజిలెన్స్ అధికారులతో కలిసి అదంతా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అక్కడ చాలా ఈ వర్షాకాలానికి బురద ఉండి లోపల అన్హైజినిక్ కండిషన్, ఇన్సానిటరీ కండిషన్ ఉంది. వాళ్ళకి లైసెన్సులు కూడా ప్రాపర్గా లేవు. సీజ్ చేసిన చిన్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో స్వీట్ షాప్స్, వాటికి ఫుడ్ లైసెన్స్ లేదు, ట్రేడ్ లైసెన్స్ లేదు, వాళ్ళకి దాని మీద అవగాహన లేదు. అందుకని అది సీజ్ చేయాల్సి వచ్చింది. కొన్ని షాప్స్ ఉన్నాయి, కొన్ని బ్రాండెడ్ ఉంటాయి, వాటికి మాత్రం మేము అక్కడ డిస్ప్లే చేయమని చెప్తున్నాము. ఇప్పుడు బెంగాలీ స్వీట్ ఉందంటే వితిన్ 24 అవర్స్లోనే తినాలి అది, దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే వాడటానికి లేదు. అలాగే వేరే స్వీట్స్ ఉంటాయి, దాన్ని వీళ్ళు ఏం చేస్తారు, ప్రిజర్వేటివ్స్ అవి కలిపి, కలర్స్ అవి కలిపి దాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీస్తే దాని మీద ఫంగస్ వచ్చేస్తుంది, బూజు వచ్చేస్తుంది, అది కూడా తినకూడదు. అందుకని మేము వాళ్ళకు అవేర్నెస్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకు డిస్ప్లే కూడా పెట్టమని చెప్పాము. ఇవి ఏవైతే వాళ్ళ దగ్గర లేవో వాళ్ళ మీద